यीशु महाराज की जय। आने वाला खुदा मसीह की जय। बोलो यीशु महाराज की, మన యేసు స్వామికి జై। స్తోత్రం స్తోత్రం స్తోత్రం। ప్రియులారా, మీ అందరికీ హ్యాపీ న్యూ మంత్ అండి। అండ్ ఆల్సో మరి దేవుడిని మహాకృపను బట్టి 3 వసంతాలు, దిస్ ఇస్ ద 3rd యానివర్సరీ ఆఫ్ డైలీ బ్రెడ్, అరుణోదయ ప్రార్థన డైలీ బ్రెడ్ మనం ఆరంభించి 3 సంవత్సరాలు అవుతుంది। 4వ సంవత్సరంలో అడుగుపెట్టాము। ఏ ఒక్కరోజు కూడా మరి మిస్ అవ్వకుండా దేవుడు మహాకృపను చూపాడు, మహాకృపను, ప్రైజ్ ద లార్డ్, ఉచితమైన కృప, గొప్ప కృప, అధికమైన కృపనిచ్చాడు దేవుడు మాకు ఇచ్చాడు ఈ దర్శనం। ఇది మా కంఠములో ఊపిరినంత వరకు సాగిపోతూనే ఉంటుంది। వాన, ఎండ, చలి, మరి జ్వర అవన్నీ అడ్డుపడవు। యేసునామములో వాటన్నిటినీ అధిగమిస్తూ దేవుడు కృపనిస్తూ సాగిపోతా ఉంది। చూస్తున్న మిమ్మల్ని నా ప్రభు దీవించునుగాక। మరి 3 సంవత్సరాలు బట్టి మీరు ఓపికతో ప్రతిరోజు చూస్తూ ఉన్నారు। మీ ఓపికకు దండం అంటే వందనాలు, స్తోత్రం। అలాగే దేవుడు మాకు ఇచ్చిన దర్శనం, ఈ దర్శనం మా మీద పెట్టాడు, దర్శనంతో సాగిపోతా ఉంది। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హ్యాపీ న్యూ మంత్ అండి। మరి దిస్ ఈస్ ద 3rd డైలీ బ్రెడ్ యానివర్సరీ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ ఆమేన్। నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును। శోధింపబడే నా మీదట నేను సువర్ణమై మారేదను, శోధింపబడే నా మీదట నేను సువర్ణమై మారేదను। ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ అని వాడైన యేసుకు మనసారా దేవుడు మరి గడిచిన మార్చ్ మాసమంతా కాచి కాపాడి ఈ నూతన మాసం ఏప్రిల్ మాసాన్ని అనుగ్రహించిన యేసుకు నిండు హృదయంతో అందరూ మోకరించాలి। అందరూ మోకరించి పెద్ద మోకాలేసి చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి, ప్రభుని స్తుతిస్తూ ఉండి, జయ మసీకి జయ మసీకి జయ మసీ జయ మసీకి, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం। ఈ నెలంతా కృపాక్షేమం నా ప్రభు మీకు దయచేయునుగాక, నా ప్రభు మీకు తోడుగా ఉండునుగాక। ఈ నెలలో పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటే ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునుగాక। మన దేశాన్ని బట్టి, మరి ప్రధానమంత్రిని బట్టి, ముఖ్యమంత్రులను బట్టి, క్రైస్తవ సంస్థలను బట్టి, నాయకులను బట్టి, అలాగే జరుగుతున్న స్వచ్ఛంద సంస్థ సేవలను బట్టి, సంఘాలను బట్టి, కాపులను బట్టి, అలాగే మరి క్రైస్తవ సమాజాన్ని బట్టి అందరినీ ఈ మాసములో నా ప్రభు ఆశీర్వదించున్నట్లుగా యేసయ్య కృపా పరిచయలను కూడా 4వ సంవత్సరంలోనికి అడుగెట్టాము। మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది డైలీ బ్రెడ్ ఈ యూట్యూబ్ ఛానల్। మరి ఈ డైలీ బ్రెడ్ వలన మరి నూతన సంవత్సరంలో నూతనంగా అంటే ఇంకా దేవుడు నూతనమైన ప్రత్యక్షతలు, ప్రకటనలు దయచేసి మరి ఈ సంవత్సరం అంతా మరి ఇంకా దీవింపబడినట్లుగా యేసయ్య కృపాపరిచయలను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సంఘాన్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి। అందరం చెప్పాలి 2 చేతులు ఎత్తి,
స్తోత్రం స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం 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 అందరూ చెప్పాలి. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా నిండు వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో అంటే యూట్యూబ్ ఛానల్ యేసయ్య కృపా పరిచర్యలు డైలీ బ్రెడ్ స్టార్ట్ చేసి మరి 3 సంవత్సరాలు గతించిపోయాయి. ఈ రోజుతో కొత్త సంవత్సరం 4వ సంవత్సరం అడుగుపెట్టాం. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా గొప్పగా సేవ జరుగునుగాక, గొప్ప జరుగునుగాక. మీరేగాడు కాకుండా ఈ దేశంలో ఇతర దేశంలో కూడా అనేకులు దీవింపబడుదురుగాక. ఆమేన్. సహకరించండి, ప్రార్థించండి. ఆమేన్. సరేని మరి ఈ ఏప్రిల్ మాసానికంతా దేవుడిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందామండి. శ్రద్ధగా ఆలకించండి. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 43:2. యెషయా గ్రంథము 43:2 చదువుతానండి. వినండి, శ్రద్ధగా వినండి. 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై యుందును. హల్లెలూయా. ఈ నెలంతటికీ ప్రభు మనకిచ్చిన వాగ్దానము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అని వాగ్దానం చేశాడు. ఇది వాగ్దానం అండి. ప్రైజ్ ద లార్డ్. జలములలో బడి. మరి బైబిల్లో చాలామంది ప్రవక్తలు, భక్తులు, తన సమాజము మరి నీళ్ళలో బడి దాటిపోయారు. దేవుడు వారిని కాపాడాడు తోడుగా ఉండి. అయితే మరి అందరి గురించి నేను చెప్పలే కానీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ఓ సందర్భాన్ని మనం చూద్దాం, ఓ సందర్భాన్ని గమనిద్దాం. లూకా సువార్తలో ఉంటుందండి. లూకా సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. జస్ట్ వినండి, మీకు సమయం ఉంటే మరి చూస్తూ ఉండండి బైబిల్. యోహాను సువార్త 6వ అధ్యాయం 16 నుండి నేను చదువుతానండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి చదువుతా. శ్రద్ధగా చూడండి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరునున్న కపెర్నహూమునకు పోచుండిరి. శిష్యులు పడవెక్కి ఓడెక్కిండి దోణెక్కి కపెర్నహూముకు పోతున్నారు. అంటే ఏ ప్రయాణం అండి ఇది? జల ప్రయాణము. చెప్పండి ఏంటంటే జల ప్రయాణము. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. చీకటి పడిపోయింది. సముద్ర ప్రయాణం ఏంటండి? సముద్ర ప్రయాణం. ఈ ధర నుండి ఆ ధరికి చేరడానికి వారు దోణెక్కి పోతా ఉన్నారు. మరి సముద్రం అనేది ఈ మధ్యలో మరి యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. అది ఒక జలసంధి ఉంది, మార్గం అక్కడ. అది ఫోటోలో మాత్రము అది మామూలు చిన్నపాటి ఓ మార్గంలా కనబడుతోంది, తోవల. కానీ నిజానికంటే అది దాని వెడల్పు 50 కిలోమీటర్లు అంట. ఎంతండి చెప్పాలి? ఎంతండి? 50 కిలోమీటర్లు పెద్ది. అంత విస్తరణలో ఉందన్నమాట. విస్తరణలో ఉంది 50 కిలోమీటర్లంత వెడల్పు. కానీ ఫోటోలో ఆ మ్యాప్లో పటంలో మాత్రము చిన్నపాటి మామూలుగా అలా కనబడుతుంది. అలా యూటర్న్ చిన్న ద్వారం, ఏదో తోకలా ఉంది. అది ఇలా తోకల. ఆ తోకే 50 కిలోమీటర్లు. మరి వీరు సముద్రం అంటే గలీల సముద్రం ఇవన్నీ కూడా మరి పెద్దవే కదా. మరి అందులో పడి వెళ్తా ఉన్నారు. చీకటి పడిపోయింది. యేసయ్య కనబడలేదు, ఇంకా
రాలేదు. అప్పుడు చూడండి, దెబ్బ మీద దెబ్బ, మూలిగే నక్క మీద అంట కదా, ఏం పడింది? తాటికాయ కదా, దబాలు పడినప్పుడు అసలే మూలుగుతా ఉంది. అసలే ఇక్కడ యేసయ్య కనబట్టు చింతలో ఉన్నారు, చీకటి పడిపోయింది కదా, చీకటి పడిపోయింది, భయపడుతున్నారు. పెద్ద గాలి విసిరగా సముద్రము పొంగుచుండేను, అసలే చీకటి పడిపోయింది, యేసయ్య లేడు. బిక్కు బిక్కుమంటూ ఆ భయపెట్లు భయపడతా ఉన్నారు, చీకటి పడిపోయింది, యేసయ్య లేడు. పరిస్థితి ఏంటి? వెంటనే మళ్ళీ తుఫాను. ఎలాంటి తుఫాను అంటే అక్కడ అంతలో పెద్ద గాలి విసిరగా, పెద్ద గాలి విసిరిందంట. పెద్ద గాలి విసిరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము ధోని నడిపిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ ధోని దగ్గర వచ్చుట చూచి భయపడేరు. అయితే ఆయన అంటూ, నేనే భయపడకూడి వారితో చెప్పాను, నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ మాసంలో ప్రేమడ దేవులారా, జలముల్లో బడి వెళ్ళిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, భయపడకుడి, నేనే నీతో ఉన్నాను. కనుక ఆయనను ధోని ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరేను, అంటే క్షేమంగా చేరేను. ఈ నెలంతా దేవుడు మనం క్షేమంగా చేర్చేవాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. జలములలో బడి, ఇందాకే వాడాం, జలములలో బడినే వెళ్ళిన అవినామి. ఎందుకో ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మనం వెళ్ళి ఆ దరి చేరేంత వరకు ఆయన ఉన్నాడు, క్షేమంగా మనల్ని చేర్చువాడు. ఈ నెలంతా నా ప్రభు మీకు మరి కృపను దయచేయనుగాక, మా క్షేమము దయచేయనుగాక. ఈ నెలంతా మీకు శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, స్వామి మీ పాదాల వందనాలు తండ్రి. అయ్యా, గడిచిన నెలంతా కాచి కాపాడావు. మరి ఈ నెల, ఈ ఏప్రిల్ మాసాన్ని, నూతన మాసాన్ని అనుగ్రహించిన వందనాలు ఇస్తూ, జలములలో బడి వెళ్ళిన అయ్యా, మీరు మాకు తోడుగా ఉండే దేవుడు. దాన్ని నీకు స్తోత్రం. ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మేము స్తుతిస్తూ, ఈ నెలంతా వాక్యం వింటున్న ప్రియులకు తోడుగా ఉండండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ మాసం అంతా మీకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.